శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో బలరాముడు హస్తినాపురాన్ని గంగలో త్రోయబూనుట. దుర్యోధనుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహాన్ని నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడు దుర్యోధన కుమార్తె అయిన లక్షణను తన వీరత్వాన్ని ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకు వచ్చేస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్ళి అతన్ని ప్రతిఘటించండి అని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి సాంబుడిని ప్రతిఘటించారు. అప్పుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడు ధనస్సు విరిచేసి అశ్వాలను కూరదోల్చి ఆయన సారథిని నిర్జించి సాంబుడు తీసుకుపోతున్న కన్య అయిన లక్షణను బంధించి తీసుకుని వచ్చి దుర్యోధను దగ్గరికి పెట్టారు. ఆయన వాళ్ళిద్దరినీ ఖైదు చేశాడు. ఈ వార్త ద్వారకా నగరానికి చేరింది. వెంటనే కృష్ణ పరమాత్మ సర్వ సైన్యంతో దుర్యోధను మీదకి యుద్ధానికి బయలుదేరాడు. బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసేవాడు. ఈ మాత్రం దానికే యుద్ధానికి వెళ్ళనవసరం లేదు, నేను వెళ్తాను, దుర్యోధనునికి 4 మంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలుగా తీసుకువస్తానని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్ళి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరి బయటనే ఉండే ఒక ఉద్యానవనంలో బలరాముడు విడిది చేశాడు. బలరాముడు మహాబలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటప్పుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధన వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్ళి ఒక్క మాట చెప్పాడు. మీ అందరి చేత పూజింపబడవలసిన వాడైనటువంటి బలరాముడు పెద్దలైన వారితో ఇవాళ ఈ పట్టణానికి విచ్చేసి హస్తినాపురానికి దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ వెళ్ళి ఆయన్ను సేవించవలసింది అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలందరినీ తీసుకుని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనానికి వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముణ్ణి పొగిడాడు. అప్పుడు బలరాముడు దుర్యోధనుతో అన్నాడు, నా తమ్ముడైన శ్రీకృష్ణ కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయినటువంటి లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీవు వారిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని కోడల్ని విడిచిపెట్టి నాతో పంపించవలసింది అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, ఏం చెప్పావయ్యా బలరామ, కాలగతిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ, యాదవులైన మీరెక్కడ? మీరు పశువులు తోలుకునేవారు, మీకు రాజ్యాధికారం లేదు, మీకు మా పిల్ల కావాల్సి వచ్చిందా? నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? కాళ్లకు తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది అని యయాతి శాపం చేత అసలు యాదవులు మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్రచామరాజులు అన్నీ ధరిస్తున్నారు, రాజభోగాలన్నింటినీ అనుభవిస్తున్నారు, ఇంతటి గౌరవాన్ని పొందారు. కృష్ణుడు చూసి మిమ్మల్ని చూసి ఎవ్వరూ గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడు గురువు గారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రాను రాను ఆ గౌరవం పక్కన పెట్టేసి మాతోనే బియ్యం పొందాలని కోరిక పుట్టిందే మీకు. కాబట్టి ఇది జరిగే పని కాదు, మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది అని చెప్పి దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేడు. ఆయనతో మాట్లాడడం ఏమిటన్నట్టుగా వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి, దుర్యోధన మాట తీరు మీరు చూశారు కదా, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి. ఏ కృష్ణ భగవాన్ దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకుంటున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నారో, ఏ పరమేశ్వరుడి మందిరం కల్పవృక్షం తోటయో అక్కడికి వచ్చిన వారి కోరిక తీరకపోవటం అనేది ఉండదో, ఏ మహాత్ముడు కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ మహాత్ముడి పాదయుగల్ని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటి తాపత్రయపడుతుందో, నిరంతరము సేవిస్తుందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో
అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరాన్ని ఏలుగలుగుతున్నాడు అని పరమ యథార్థం. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడా? ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేవానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్ళి ఈ హస్తినాపురం నా అంతటిని నాగల్తో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపేస్తాను, అంటే హస్తినాపురాన్ని అంతటిని నాగలతో పట్టి లాగేసి గంగలో వేసేస్తానని తన నాగల్ని హస్తినాపురం నేల లోపలికంతా గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగాలకి పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధనాలతో ఉండే హస్తినాపురము అలా పైకి తేలిపోయింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురం కదిలింది. దుర్యోధనుడు ఏం జరిగింది అని అడిగాడు. నీవన్న మాటలకి బలరాముడు హస్తినాపురాన్ని నాగలికి తగిలించి గంగలో కలిపేస్తున్నాడు అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముడి వద్దకు పరుగున వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడికి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలు ఇచ్చి లక్షణను సాంబుడిని రథముని ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం కోసమే హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలతో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలాగే ఉండిపోయింది. ఇక బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళడం. బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపేశాడు. సూతుడు అంటే ఎవరు? పురాణాలు చెప్పే ఆయన ముని. సూతుడు పురాణాలు చెప్తూ ఉండే మహానుభావుడు, సత్వగుణానికి పేరెన్నిక గలవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేయడం ఏమిటి అని అంటే, బలరాముడు అంతటి మహాత్ముడు కూడా కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకు చూపిస్తారు. ఒకనాడు నైమిసారణ్యంలో దీర్ఘసత్ర యాగం జరుగుతోంది. బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భను ఒక దానిని చేతితో తీసుకుని ఆ దర్భతో సూతుడి కంఠం మీద కొట్టాడు. కొడితే సూత మహర్షి కంఠం తెగిపోయి కింద పడిపోయింది. సభలో ఆహాకారాలు చెలరేగాయి. బలరాముడు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠాన్ని నరికేశాను అన్నాడు. అంటే నేను వస్తే నిలబడలేదు కాబట్టి అని. అక్కడ పురాణాలు వింటున్న వాళ్ళు, బలరామ, నీ వలన జరగకూడని అపచారమే జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసినవాడు, మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణం మేం చెప్తాం. నీకు తెలియని రహస్యాలు ఏవైనా ఉన్నాయా? నీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయా? ఆయనకు మేము బ్రహ్మాసనం ఇచ్చాం. ఆయన బ్రహ్మగారి అయి కూర్చుని ఉండగా నీవు సభలోకి వచ్చావు. ఎవరుగా బ్రహ్మగా కూర్చుని ఉన్నారో అటువంటి వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతుని యందు దోషమే లేదు. ఇప్పుడు నిన్ను ఆ పాపం చుట్టుకుంది. నీవు చేసింది సామాన్యమైన పాపం కాదు అని చెప్పారు. అప్పుడు బలరాముడు తాను చేసిన పనికి చాలా బాధపడి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని అన్నాడు. అప్పుడు మహర్షులు, నేను అనంతుడును అని అన్నావు కదా, ఆ ఈశ్వర శక్తితోనే సూతుడిని మరల ప్రాణం పోయవలసింది అని అన్నారు. అప్పుడు బలరాముడు, నిజమే, సూతుడు బ్రతకవలసిన వాడు, లోకానికి పనికి వచ్చేవాడు, కాబట్టి ఆ సూతుడిని నా యోగశక్తి చేత బతికించేస్తాను అన్నాడు. ఇకపై సూతునికి రోగం అనేది ఉండదు, బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు, అపారమైన విద్యాబలంతో ఉంటాడు, గొప్ప శక్తిశాలుడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములు సూతునికిచ్చి పునర్జీవితాన్ని ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు బలరాముడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరింకా ఏవైనా అడగాలంటే అడగండి, చేసి పెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చేయడం తప్పు కాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసినవాడు బలరాముడిలా ప్రవర్తించాలి
తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి. అది జీవితానికి వెలుగునిస్తుందన్నమాట. సూతుడు ఈ విధంగా చెప్పాడు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడు చేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి ఆరని మదనం చేస్తూ అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలు పెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రాలు, రక్తము ఇవన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తున్నాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అప్పుడు వాడు పెద్దగా పకపక నవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నీవు పల్వల్ని సంహరించు బలరామ, అప్పుడు మేము యజ్ఞయాగాదులు ఆటంకం లేకుండా చేసుకుంటామని చెప్పారు. ఋషులు పల్వాలను సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంతమైన కోరిక. బలరాముడు వెంటనే వెళ్ళి పల్వన్ను చంపలేదు. అతడు ఏం చేస్తాడు అని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడు అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం ప్రారంభించండి, వాడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. పల్వాడు వచ్చినట్టయితే సంహరిస్తానని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. పల్వాడు వచ్చి యజ్ఞగుండంలో మలమూత్రాలను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమ చేతిలో నాగలు తీసి వాడి తలకాయ మీద వేసి కిందకు లాగాడు. కుడి చేతితో రోకలు పుచ్చుకుని తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. నెత్తురు బొగబొగ కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తర్వాత బలరాముడు, నేను పల్వల్ని చంపివేశాను, మీరు యజ్ఞయాగాదులు చేసుకుంటారు, కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను ఇంకా వేధిస్తోంది. ఇంతకు పూర్వం నేను చేసిన పాపాలు పోవడానికి ఈ పనులు చేశాను. ఇప్పుడు నేను కొంత పుణ్యబలం సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏవైనా ఉంటే చెప్పండి అన్నాడు బలరాముడు ఋషులతో. అప్పుడు ఋషులన్నారు, నీవు 12 నెలలు ఇంటి ముఖం వైపు చూడకుండా దేశం అంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిట్లోని స్నానం చేసి అప్పుడు నీ మనసు ప్రశాంతత పొందుతుంది. పుణ్యము పొంది సత్వగుణాన్ని కూడా పొందుతావు. మనస్సునందు పాపపు ఆలోచన, అహంకారం పైకి రావు. వినయంతో నిలబడగలుగుతావు అన్నారు. బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్యతీర్థాల్లో స్నానం చేశాడు. మనం పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలో, ఎందుకు తీర్థాలు ఎందుకు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైన ఈ ఆఖ్యానందు పొందుపరిచారు. ఇలా బలరాముడు పుణ్యాన్ని పొందాడు. ఇక వృకాసురుడు విష్ణుమాయ చేత మడిగిట. పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శకుని కుమారుడు. అంటే భారతంలో శకుడు కాదు, వేరే శకుని. ఒక రోజున వాడు వెళ్ళిపోతుంటే నారదుడు అటుగా వచ్చాడు. అప్పుడు వాడు నారదుడిని చూసి నమస్కరించాడు. నారదుడు కాళ్ళకి దండం పెట్టాడు. తర్వాత నారదుడిని అన్నాడు, నారద, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే 3 పరమాత్మ రూపాలు ఉన్నాయని చెప్తారు కదా, ఆ 3లో నేను తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమై నేను కోరిన వరములు ఇచ్చేసే ఆయన ఎవరు అని అడిగాడు. అప్పుడు నారదుడు అన్నాడు, వృకాసుర, బ్రహ్మగారైతే సృష్టి చేస్తారు, ఆయన గురించి చాలా తపస్సు చెయ్యాలి. ఇక శ్రీమన్నారాయణ అంటావా, ఆయన ప్రత్యక్షం కావాలి అంటే సత్వగుణంతో ఉండాలి. ఆయన మోక్షం అడిగేవారి కోసం వస్తాడు. నీ జాతి వాళ్ళందరికీ అంత తొందరగా ప్రత్యక్షం అయ్యే ఆయన ఉండడు. ఇక నీ జాతి వాళ్ళందరికీ ప్రత్యక్షంగా అయ్యేవాడు ఒక్క పరమశివుడు ఉన్నాడు. ఆయన భక్తులకు చాలా తేలికగా వసుడవుతాడు. అందుకని శివుని గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు వృకాసురుడు, ఎక్కడ తపస్సు చేయను అని అడిగితే కేదారంలో చేయమని నారదుడు చెప్పాడు. అందుకని వృకుడు కేదారంలో వెళ్ళి శివుని గురించి తపస్సు మొదలెట్టాడు. కొంతకాలం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం కాలేదు. వాడికి అక్కసు వచ్చింది. తన శరీరం తానే మొక్కలు నరికేసుకుని అగ్నిలో పేల్చేశాడు. చివరకు తన శిరస్సు కూడా ఖండించేసుకుని అగ్నిహోత్రంలో వేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శంకరుడు వెంటనే వచ్చి వృకుడు ఆ పని చేయకుండా అడ్డుపడి, నీకేం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు వృకుడు అన్నాడు, శంకర,
నేను నా చేతిని ఎవరి తల మీద పెడితే వాడి తల పగలపోయేటట్లుగా నన్ను అనుగ్రహించు. అంటే నా చెయ్యి ఎవరి తల మీద పెడితే వాళ్ళ తల పగిలిపోవాలని కోరాడనమాట. వీని కోరిక విని శివుడు తెల్లబోయాడు. సరే తదాస్తు అన్నాడు. ఇప్పుడు వాడు తొందరగా ఎవరో ఒకరి తల మీద తను చేయి పెట్టాలని అనుకున్నాడు. వెంటనే శంకరా, నీ తల మీద ఒకసారి చేయి పెడతాను, నిలబడవలసింది అన్నాడు. ఆయన వృకునకు తల ఇవ్వలేక వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసలు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది. అప్పుడు సుబ్రహ్మణ్య ఉత్పత్తి జరగడానికి కావలసిన బీజం అక్కడ పడింది. శివుడు అలా పరిగెత్తి వైకుంఠానికి వెళ్ళాడు. శివుడు వెనకాతలే వృకుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. శివకేశవులకి భేదం ఉండదు కదా. శంకరునిగా వృకుడు అజ్ఞానం అణిచేస్తే బాగుండదు. శంకరుడు నారాయణుడిగా వృకుడు అజ్ఞానాన్ని అణచాలి. అంటే శంకరుడిగా వరాలు ఇచ్చారు కాబట్టి ఆయన అజ్ఞానాన్ని అణచలేరు. అదే నారాయణ రూపంలో అయితే అణచిగలరు అన్నమాట. శంకరుడు వైకుంఠం వెళ్ళేసరికి అందులోంచి శ్రీమన్నారాయణుడు ఒక వటువు రూపంలో ఒక బంగారు మొలతాడు, పచ్చటి గోచి, 3 పోగులున్న యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా ఒక కమండలం చేత్తో పట్టుకుని బ్రహ్మచారిగా బయటికి వచ్చాడు. ఎవరు? నారాయణుడు. వటువు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరిగెత్తుకొస్తున్న వృకాసురుని చూసి, అయ్యో వృకాసురా, అలా పరిగెత్తుకొస్తున్నావేంటి? నీ ఒళ్ళంతా చెమట పట్టేసింది. శరీరం సుఖపెట్టుకోవడానికి వాడుకోవాలి. ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఆగు అన్నాడు. అప్పుడు వృకాసురుడు రొప్పుతూ, శంకరుడు వరం ఇచ్చాడు, తల మీద చేయి పెడదామంటే పారిపోతున్నాడు అన్నాడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, వృకాసురా, నీవు ఎంత పిచ్చివాడివి. దక్ష ప్రజాపతి యజ్ఞం పూర్తయిన నాటి నుండి శంకరుని ప్రవర్తనలో మార్పు వచ్చింది. పిశాచాలను, భూతగణాలను వెంట పెట్టుకుని తిరగడం, అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది. ఆయన పవిత్రుడు కదా. నువ్వు స్నానం చేయకుండా ఆయన్ని ముట్టుకుందావంటే ఆయన తల ఇవ్వడు. ఆయన లొంగిపోయే మనిషే. కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే ఆయన లొంగిపోతాడు. నువ్వు అక్కడ కనిపిస్తున్న మడుగులో స్నానం చేసి ఆచమనం చేసి అప్పుడు శంకరుడి తల మీద చేయి పెట్టు అన్నాడు నారాయణుడు. అలాగేనని వృకుడు స్నానం చేసి ఆచమనం చేస్తూ పొరపాటున అతని చెయ్యి అతని శిరస్సుకు తగిలింది. వెంటనే వాడు తల పగిలి చచ్చిపోయాడు. ఎలాగా? ఆచమనం చేసిన తర్వాత నీళ్లు బుర్ర మీద రాసుకుంటాం కదా, అలా అన్నమాట. మనుషుల కోరికలు కావాలి అని కోరికలు అడుగుతారు. కోరిక తీరిగితే తన కోరిక తీరిందని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే భగవంతుడిని మర్చిపోతారు. నా అంతటి వాడు లేరని అనుకుంటాడు. నేనే అవన్నీ చేశానని అహంకారం పొందుతాడు. తాను ఏ పని చేసినా, ఏ విజయం పొందినా అది ఈశ్వరుడి కృప వల్లనే జరిగిందని భావించగలిగితే అతడు కృతార్థుడవుతాడు అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథను భాగవతంలో చెప్పాడు. వెర్రి పెట్టుకోకుండా ఈశ్వర స్వరూపమును మీరు నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు అని ఒక అద్భుతమైన ఆఖ్యానాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.